సుబ్బారెడ్డి గారు, సో ఇప్పటిదాకా చూశారు టీడీపీ వైసీపీ పరస్పర అభియోగాలు ఆరోపణలు ఏంటంటే ప్యానల్లో ఉన్నప్పుడు కొంచెం మినిమం పాటిస్తే ఇప్పుడు ఇంతకు ముందు ఏదేదో అరిసేసుకొని గొడవలు తమ్నైల్స్ కోసమో లేకపోతే వ్యూస్ కోసమో మీరు మాట్లాడకండి, మీరు మాట్లాడలేదు కదా. కూర్చోండి ఫస్ట్. సుజాత గారు కాదు కంట్రోల్ టంగండి ఏంటి ఆ మాట చిప్పు తగ్గినట్టుంది. నోరు మూసుకొని కూర్చో ఫస్ట్. మాట్లాడితే నేర్చుకోండి. మీలాంటి వేస్ట్ ప్యానల్ పిలిచి తప్పు చేస్తున్నారు. ఫస్ట్ ప్యానల్ లో మాట్లాడితే నేర్చుకో. ముందు ప్యానల్ లో మాట్లాడితే నేర్చుకున్నాక సుజాత గారు ఆమెను మాట్లాడియండి, సుజాత గారు ఆమెని మాట్లాడనియండి. మీరు మాట్లాడేప్పుడు ఆవిడ మాట్లాడలేదు. సుజాత గారు మీరు మాట్లాడేప్పుడు ఆవిడ ఇన్వాల్వ్ కాలేదు. లెటర్ స్పీక్ అవుట్. మీరంతా ఇలాంటి దరిద్రంగా చేస్తే ప్రజలు చీకొట్టించుకున్నారు ప్రజల చేత. ఇంకెందుకు సిగ్గులేదా? మీకు ఓడిపోయినా కూడా నేర్చుకో పద్ధతులు ఇప్పుడే నేర్చుకొని తగలకండి. మీకు ఎటు పద్ధతులు తెలుస్తావు. మీ నాయకుడు ఏం చెప్పడం మీకు ప్యానల్లో కూర్చొని ఎలా మాట్లాడాలి నువ్వు అందరికి చెప్పడం కాదు. ముందు ప్యానల్లో ఎలా మాట్లాడాలి, ఒక మహిళగా ఎలా మాట్లాడాలి నేర్చుకోరా, నేర్చుకోరా. ఇంతకు ముందు కూడా మీరు అధికారంలో ఇలాగే మాట్లాడేవాళ్ళు, నోరు పారేసుకునేవాళ్ళు. అధికారం ఉంది కదా అని చెప్పి ఎదురు ప్యానల్లో మహిళలు ఇప్పుడు నూనె నేర్చుకో. ఫస్ట్ సబ్జెక్ట్ పక్కకి వెళ్ళమాకు. సుజాత గారు ఆమెను మాట్లాడియండి. సుజాత గారు ఆమెను మాట్లాడియండి. ఇలాంటి మెంటల్ మైండ్ మాట్లాడొద్దు. డిబేట్లు వచ్చి పొద్దున్న ప్రజల్ని డిబేట్ చేయమాకండి. మీ డబ్బా వాయిస్తున్నారు. ప్రజలు డిబేట్ చేయొద్దు. చర్చ ఆరోగ్యవంతంగా జరిగేటప్పుడు సుజాత గారు ఆగండి. కేసీఆర్ సుజాత గారిని మ్యూట్ చేయండి. ఆవిడ మాట్లాడతారు. సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు. చెత్తంతా అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పాలసీలన్నీ మీరు కాపీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు చూసారా, అది అద్భుతం. ఆవిడ మాట్లాడనియండి. సుజాత గారు ఆవిడ కంక్లూడ్ చేయండి. మీరు మాట్లాడకండి. పైనుంచి దిగొచ్చిన గాంధీ మహాత్ముడు కాదమ్మా తల్లి. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు, సుజాత గారు, మస్తాన్ గారు, డాక్టర్